అమితాబ్ బచ్చన్ బయోగ్రఫీ. అమితాబ్ బచ్చన్ దశాబ్దాల పాటు ఇండియన్ సినీ ఇండస్ట్రీని శాసించిన ఏకైక హీరో. మన దేశంలో ఆయన పేరు తెలియని సినీ అభిమానులే ఉండరు. ఆయన సినిమా వస్తుందంటే బాలీవుడ్లో ఒక పండుగ వాతావరణం. ఆయన ఒక్క డైలాగ్ చెప్పాడంటే థియేటర్లు మారుమోగాల్సిందే. ఆయన ఏ సినిమా చేసినా యావత్ సినీ లోకం ఆయన మేనరిజాన్ని ఫాలో అవ్వాల్సిందే. సినీ ప్రేక్షకులను కట్టిపడేసే నటనలతో ఇండియా సినీ చరిత్రలో దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన నంబర్ 1 హీరో. ఆయనే బిగ్ బి అమితాబ్ బచ్చన్. అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందిన అమితాబ్ బచ్చన్ ఎక్కడ పుట్టాడు, సినీ అరంగేట్రం ఎప్పుడు చేశాడు, అంత పెద్ద స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు అనే విషయాలు తెలుసుకునే ముందు మా సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను చూడండి. కల్కిలో అమితాబ్ బచ్చన్ పాత్రపై మీ అభిప్రాయం? ఆప్షన్ ఏ బాగుంది, ఆప్షన్ బి బాగోలేదు. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. 1942 అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్ ప్రయాగ్లో జన్మించారు అమితాబ్. ప్రసిద్ధ కవి హరివంశరాయ్ బచ్చన్ తల్లి తేజీ బచ్చన్ పాకిస్తాన్లోని ఫైసలాబాద్కి చెందిన సిక్కు మహిళ. అమితాబ్కు మొదట వారి తల్లిదండ్రులు ఇంక్విలాబ్ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత ఎన్నటికీ ఆరని దీపమని అర్థం వచ్చేలా అమితాబ్గా పేరు మార్చారు. ఆ పేరు ప్రభావమో ఏమో అమితాబ్ నాన్ స్టాప్ గా వెలుగుతూనే ఉన్నారు. ఇంటి పేరు శ్రీవాత్సవ అయినప్పటికీ తండ్రి కలం పేరైన బచ్చన్ను ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కిరోరీ మాల్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత కలకత్తాలో ఓ షిప్పింగ్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ సినిమా అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కొన్నాళ్ల తర్వాత ఆ ఉద్యోగాన్ని పూర్తిగా వదిలేసి ముంబైకి వచ్చారు. సునీల్ దత్ సినిమా రేష్మా ఔర్ షేరాలో ఒక మూగవాడి పాత్ర కోసం అమితాబ్ని ఎంపిక చేశారు. అమితాబ్కి ఆ అవకాశం ఇప్పించడం కోసం ఇందిరాగాంధీ తన స్నేహితురాలైన నర్గీస్కు లేఖ రాయడం విశేషం. సినిమాలో అమితాబ్ కెరీర్ వాయిస్ నరేటర్గా మొదలైంది. 1969లో బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ అవార్డు విన్నింగ్ మూవీ భువన్ షోమ్లో అమితాబ్ సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత కాజా అబ్బాస్ అహ్మద్ డైరెక్ట్ చేసిన సాత్ హిందుస్థానీ సినిమాలో 7గురిలో హీరోగా నటించారు. సినిమా హిట్ అవ్వలేదు కానీ అమితాబ్ క్లిక్ అయ్యారు. బెస్ట్ న్యూ కమర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. అమితాబ్ ఆయన కెరీర్లో నటించిన ఏకైక బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఇదే. ఈ సినిమాకి అమితాబ్ అందుకున్న పారితోషికం 1000 రూపాయలు. ఇక హీరోగా తొలి సూపర్ హిట్ ని అందించిన సినిమా జంజీర్. ఈ సినిమాకి ముందు బిగ్ బి నటించిన 12 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక సినిమాలో ఆయనకి ఇష్టమైన పేరు విజయ్. ఆ విజయ్ పేరుతో దాదాపు 20 సినిమాల్లో నటించారు. ఆ పేరు సక్సెస్ ని తెచ్చిపెట్టింది కూడా. 1970లో విడుదలైన సినిమాలన్నీ బిగ్ బిని యాంగ్రీ యంగ్ మెన్ గా మార్చారు. ఆ తర్వాత తరం నటులెవరూ ఆ పిలుపును దక్కించుకోలేకపోయారు. జయ బాధురిని పూణే టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో తొలిసారిగా కలిశారు. గుడ్డు సినిమా సెట్లో రెండోసారి చూశారు. ఆ తర్వాత 1973లో అమితాబ్ జయబాధురిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అమితాబ్ జయబాధురిని మొదట ఓ మ్యాగజైన్ కవర్ పేజీపై చూసి సాంప్రదాయబద్ధమైన అమ్మాయి అనుకున్నారు. ఆ కళ్ళు చూసి అప్పుడే పడిపోయాడు కూడా. ఆ తర్వాత తన సినిమాలో హీరోయిన్ జయబాధురి అని తెలిసి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అప్పటికే జయబాధురికి అమితాబ్ తెలుసు కానీ వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదు. పైగా అమితాబ్ కన్నా జయబాధురి 6 ఏళ్లు పెద్ద. యాంగ్రీగా కనిపించే బిగ్ బిని చూసి జయ కాస్త దూరంగానే ఉండేవారట. కానీ రాను రాను ఆయన వ్యక్తిత్వం ఆమెను కట్టిపడేసింది. అలా మొదలైన ప్రేమే 3 ముళ్ల వరకు తీసుకెళ్లింది. 1971లో వచ్చిన ఆనంద్ నుంచి 1988లో వచ్చిన షేన్షా వరకు 17 ఏళ్ల పాటు ఏటా శతదినోత్సవం జరుపుకున్న ఒకే ఒక భారతీయ నటుడు అమితాబ్. బాలీవుడ్లో ఎక్కువ ద్విపాత్రాభినయాలు చేసిన నటుడు కూడా అమితాబే కావడం విశేషం. తన ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ షోలేలో హీరోగా నటించిన బిగ్ బి ఆ మూవీ రీమేక్ ఆగ్లో విలన్ గా నటించి ట్రెండ్ చేశారు. 90వ దశకం చివరిలో వచ్చిన మృత్యుదాతతో అమితాబ్ తన రెండో ఇన్నింగ్స్ ని మొదలు పెట్టారు. అప్పటి నుంచే అమితాబ్ బిగ్ బిగా పేరు పొందారు. ఆ తర్వాత ఏబీసీ కార్పొరేషన్ స్థాపించి విఫలమైనప్పుడు అమితాబ్ పనైపోయింది అన్నారు అంతా. ఆ సమయంలో సరైన ఓదార్పు కూడా దక్కలేదు ఆయనకు. 1999లో ఓ రోజు అమితాబ్ తన ఇంట్లో ఒక గదిలో ఒంటరిగా కూర్చుని దీనంగా నిశ్శబ్దంగా కుమిలిపోయారట. ఎందుకంటే అప్పటికే పెద్ద స్టార్ కావడంతో బయటకు వచ్చి తన సమస్యలను చెప్పుకోలేని పరిస్థితి. కోట్లాది అభిమానులకు ఆరాధ్య దైవమైన తన చేతిలో చిల్లి గవ్వలేదని చెప్పుకోలేకపోయారు. అప్పుల్లో కూరుకుపోయారు. అన్నీ ఒకేసారి చుట్టుముడతాయన్నట్టు ఆ సమయంలో సినిమా అవకాశాలు కూడా రాలేదు. అప్పులపై వడ్డీలు పెరిగిపోయాయి. తీర్చే దారి కనబడలేదు. మిత్రులుగా చెప్పుకున్న వారంతా ముఖం చాటేశారు. మళ్లీ అప్పు అడుగుతారన్న భయంతో స్నేహితులు సన్నిహితులు కనిపించడమే మానేశారు. ఈ అప్పులకు కారణం
కేవలం ఏబిసిఎల్ఈ కార్పొరేషన్ ద్వారా సినిమా నిర్మాణమే కాదు, ఇతరత్రా వ్యాపారాలు కూడా. చివరకు బెంగళూరులో అందాల పోటీలు కూడా నిర్వహించారు. ఏది తోస్తే అది. ఆ సమయంలో తీసిన సినిమాలన్నీ ఫ్లాప్. అలాంటి పరిస్థితుల్లో ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే ఇల్లు అమ్మడం తప్ప మరో దారి లేదనుకున్నారు. ఆ సమయంలో బిగ్ బీతో పాటు ఎవరూ లేకపోయినా దేవుడున్నాడు. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినప్పుడు వచ్చిన అవకాశమే కౌన్ బనేగా కరోడ్పతి. అక్కడ తిరిగింది దశ. 2000 సంవత్సరంలో కౌన్ బనేగా కరోడ్పతి బుల్లితెర సంచలనం. కోట్లు సంపాదించడమే కాదు, వెండితెరతో పాటు బుల్లితెరపైన ఫ్యాన్స్ ని అమాంతం పెంచేసింది. సినిమాలకు మించిన పాపులారిటీ వచ్చేసింది. ఆ తర్వాత వేర్వేరు యాంకర్లతో ప్రయోగాలు చేయించినా మళ్ళీ అమితాబ్ దగ్గరికి వచ్చేసింది కౌన్ బనేగా కరోడ్పతి. ఈ కార్యక్రమం ఒక దశలో స్టార్ టీవీకి ఎంత వసూలు చేసిందో తెలుసా? వరల్డ్ క్రికెట్ కప్ పోటీలకు వసూలు చేసినంత స్థాయిలో. ఆ రేంజ్ లో ఆ కార్యక్రమం హిట్ అయిందంటే అమితాబ్ కాక మరో కారణం ఏదైనా ఉందని అనుకోగలమా? అప్పటి నుంచి బిగ్ బీ పరుగు మళ్లీ మొదలైంది. తిరిగి పుంజుకున్నప్పుడు గుర్తుపెట్టుకుని మరీ అందరి బాకీలను చెల్లించిన క్రమశిక్షణ, నిబద్ధత అమితాబ్కే సొంతం. ఇంత వయసులో సినిమాలు చేయడమే గ్రేట్ అంటే ఎలాంటి పాత్రకైనా ఒప్పుకోవడం అంతకు మించి అనిపించక మానదు. తనకంటూ ప్రత్యేకమైన పాత్ర కావాలని కోరుకోలేదు. తన నటనతో ఆ పాత్రనే ప్రత్యేకంగా మలిచిన ఘనత బిగ్ బీ సొంతం. ఒకప్పుడు ఈవీవీతో కూడా ఒక సినిమా తీశారు అమితాబ్. ఇక రామ్ గోపాల్ వర్మతో బిగ్ బీ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. కేవలం వర్మ చెప్పాడని పూరి జగన్నాథ్తో బుడ్డా హోగా తేరా బాప్ అనే సినిమాలో నటించారు. అమితాబ్ వృత్తిని దైవంగా భావిస్తారు. చిత్రీకరణకు ఆలస్యంగా రావడం అంటే ఆయనకు తెలియదు. శరాబీ చిత్రీకరణలో ఉండగా ఆయన చేతులు కాలిపోయాయి. అయినా ఆయన షూటింగ్ ఆపలేదు. గాయాలు కనపడకుండా చేతుల్ని కోటు జేబులో పెట్టి నటించారు. అది అప్పట్లో ఫ్యాషన్ ట్రెండ్ గా మారడం విశేషం. ఇక బీసీసీ నిర్వహించిన యాక్టర్ ఆఫ్ ది మిలీనియం షోలో చార్లీ చాంపియన్, మార్లన్ బ్రాండీలను సైతం వెనక్కి నెట్టి అమితాబ్ ఆ టైటిల్ ను సొంతం చేసుకున్నారు. తను సూపర్ స్టార్ అనే హోదాను అమితాబ్ చూపించడానికి ఇష్టపడరు. కొత్త తరం నటులతో కలిసి పనిచేసిన, నూతన దర్శకుల చిత్రాల్లో నటించిన తాను సాధారణ నటుడిగానే భావిస్తారు. అందరితోనూ కలిసిపోతారు. అది ఆయన ప్రత్యేకత. అమితాబ్ నటించిన అగ్నిపథ్, డాన్ రీమేక్ అయిన మాతృకని మించి మెప్పించలేకపోయారు. ఇక మిస్టర్ ఇండియాలో ప్రధాన పాత్రను అమితాబ్ ని దృష్టిలో పెట్టుకునే రాశారట సలీం జావేద్. హిట్ సాంగ్ లో ఒకటైన రంగ్ బర్సేను అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ రచించారు. ఎన్నో సినిమాల్లో తాగుతూ కనిపించిన అమితాబ్ నిజ జీవితంలో అసలు మద్యం ముట్టుకోరు. అంతేకాదు ఆయన పూర్తి శాకాహారి కూడా. ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడే అమితాబ్ 2 చేతులతోనూ రాయగలరు. మేడన్ టుస్సాడ్స్ మ్యూజియంలో చోటు దక్కించుకున్న తొలి ఆసియా నటుడు కూడా అమితాబే. 2001 ఈజిప్ట్లో జరిగిన అలెగ్జాండ్రియా ఫిల్మ్ ఫెస్టివల్లో అమితాబ్ ని యాక్టర్ ఆఫ్ ది సెంచరీ పురస్కారంతో గౌరవించారు. ఒలింపిక్ జ్యోతిని అందుకునే అరుదైన గౌరవం ఆయనకు లభించింది. 2012 జూలై 27న లండన్లో ఒలింపిక్ జ్యోతిని చేతపట్టి ఆయన 30 మీటర్లు పరుగులు తీశారు. 2015లో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కి కామెంటేటర్ గా వ్యవహరించారు. 2015లో భారత ప్రభుత్వం అమితాబ్ ని పద్మ విభూషణ్తో సత్కరించింది. అక్కినేని తర్వాత 3 పద్మ పురస్కారాలు అందుకున్న రెండో భారతీయ నటుడు అమితాబ్. సినిమా నటుల్లో అక్కినేని, దిలీప్ కుమార్ తర్వాత పద్మ విభూషణ్ అందుకున్న 3వ నటుడు. ఫ్రెంచ్ అత్యున్నత పురస్కారం ది నైట్ ఆఫ్ ది రిలీజియన్ ఆఫ్ ఆనర్ అందుకున్న నటుడు అమితాబ్. అయితే ఇండస్ట్రీలో ఈ స్థాయిలో వెలుగుతున్న బిగ్ బీకి వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. 1982లో బిగ్ బీ నటించిన పూలే చిత్రీకరణ సమయంలో పెద్ద ప్రమాదం జరిగింది. షూటింగ్ సమయంలో ఆయన తన సహనటుడు పునీత్ హిస్సార్తో కలిసి ఫైట్ చేయాల్సి వచ్చింది. మొదట ఒక టేబుల్ పై పడి అక్కడి నుంచి నేలపై పడే స్టంటులో అమితాబ్ బల్లపైకి దూకగానే బల్ల చివరి భాగం కడుపులో గుచ్చుకుపోయి లోపలి పేగు చీలిపోవడంతో తీవ్ర రక్తస్రావం అయింది. చావుకు దగ్గరగా వెళ్లి వెనక్కి వచ్చిన అమితాబ్ చాలా నెలలు ఆసుపత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. బిగ్ బీ మళ్లీ వస్తారో రారో అన్న బాధతో యావత్ భారతదేశం ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించింది. అవన్నీ ఫలించి బిగ్ బీ స్పృహలోకి వచ్చారు. ఆ ప్రమాదం అమితాబ్ కు మరో జన్మే. దెబ్బ నుంచి పూర్తిగా కోలుకున్నాక తిరిగి సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. మొత్తానికి బ్రేక్ పడి పూర్తయిన కూలీ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. 1982 సెప్టెంబర్ 24న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి మరో జన్మ పొంది ఇంటికి తిరిగొచ్చిన రోజు. సరిగ్గా 2019 సెప్టెంబర్ 24న అదే రోజున దాదా సాహెబ్ అవార్డును ప్రకటించింది కేంద్రం. ఇదిలా ఉంటే 8-10 వయసులో కూడా ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ వయసు శరీరానికి కానీ మనసుకు కాదు అని బిగ్ బీ నిరూపిస్తూ వివిధ భాషల్లో నటిస్తూ చిత్ర పరిశ్రమలో తిరుగులేని నటుడిగా వెలుగొందుతున్నారు. సో పేరుకు తగ్గట్టుగానే అమితాబ్ వెలుగులు మరిన్ని రోజులు కొనసాగాలని మనమంతా కోరుకుందాం.